ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఈ నెల 23వ తేదీన పూరి జగన్నాథ స్వామి రథయాత్ర. ఈ సందర్భంగా జగన్నాథ స్వామి ఒక భక్తురాల కోసం తెలుసుకుందాం. సాధారణంగా మనందరికీ పాండురంగ స్వామి భక్తుల కోసం తెలుసు. జనాబాయ్, సక్కుబాయ్, తుకారాం, జ్ఞానదేవ్, నామదేవ్. కానీ జగన్నాథ స్వామి భక్తుల కోసం చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటి భక్తుల్లో ఒకరైన కరోమా భాయ్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. కరోమా భాయ్, సరిగా విన్నారు కదా, కరోనా భాయ్ కాదు. ఎందుకంటే రాత్రి పగలు మనం కరోనా 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 అని విని ఏది విన్నా మనకి కరోనాలాగే వినిపిస్తుంది. ఈ కరోమా భాయ్ జగన్నాథ స్వామిని సొంత బిడ్డలాగా సేవించేది. భగవంతుని బిడ్డలాగా సేవించి ఆరాధించడాన్ని వాత్సల్య భావం అంటారు. శ్రీరామకృష్ణులను కూడా అఘోరమణీదేవి అనే భక్తురాలు ఈ వాత్సల్య భావంతోనే సేవించి ఆరాధించేది. అఘోరమణిదేవి బాలగోపాలుని భక్తురాలు. నిరంతరం ఆ బాలగోపాలుడు అఘోరమణిదేవితోనే ఉండేవాడు. ఈ అఘోరమణిదేవి శ్రీరామకృష్ణుల్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు శ్రీరామకృష్ణులు ఆవిడని చూడగానే, ఒక బిడ్డ తల్లిని చూడగానే తన తల్లి తన కోసం ఏం తీసుకొచ్చిందో అని ఆతృతగా ఎదురు చూసినట్లు శ్రీరామకృష్ణులు కూడా అఘోరమణిదేవి రాగానే నా కోసం ఏం తీసుకొచ్చావు, నా కోసం తినడానికి ఏం తెచ్చావు అని అడిగేవారు. ఈ అఘోరమణిదేవి కూడా శ్రీరామకృష్ణుల్లో ఆ బాలగోపాలను దర్శించింది. చివరి వరకు అదేవిధంగా ఆ వాత్సల్య భావంతోనే శ్రీరామకృష్ణుల్ని సేవించి తరించింది. అందుకే ఈ అఘోరమణిదేవి పేరు గోపాలేర్మాగా మారిపోయింది. గోపాలేర్మా అంటే గోపాలుని తల్లి అని అర్థం. ఈ కరోమాబాయి కూడా జగన్నాథ స్వామిని వాత్సల్య భావంతో సేవించి ఆరాధిస్తుంది. ఈ కరోమాబాయి మహారాష్ట్ర నుంచి జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వస్తుంది. స్వామిని దర్శించిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళాలనుకోదు. పూరి క్షేత్రంలోనే ఉంటూ స్వామిని సేవిద్దాం అనుకుంటుంది. అక్కడే ఒక గుడిసె వేసుకొని నివాసం ఉంటుంది. అయితే స్వామిని ఏ విధంగా సేవించాలి అని ఆలోచిస్తుంది. ఏమనుకుంటుందంటే, స్వామికి ఎప్పుడో రాత్రి నైవేద్యం పెడతారు, మళ్ళా ఉదయం మంగళారతి అయితే కానీ నైవేద్యం పెట్టరు. ఈలోపు స్వామికి ఎంత ఆకలి వేస్తుందో, కాబట్టి మంగళారతి అవ్వకముందే స్వామికి నైవేద్యం పెడతాను అనుకుని రోజు ఉదయాన్నే ఆవిడ వేడివేడి కిచిడి తయారు చేసేది. మంగళారతికి ముందే, ఉదయం 5 గంటల కల్లా ముందే స్వామి స్వయంగా వచ్చి అక్కడ కూర్చొని వేడివేడి కిచిడి తిని తిరిగి మంగళారతి సమయానికి వెళ్ళిపోయేవాడు. ఇలా జరుగుతుంది. అయితే ఒకరోజు ఈ కరోమాబాయి ఇంటికి ఒక సన్యాసి వస్తాడు అతిథిగా. అతడు ఇదంతా గమనిస్తాడు. కరోమాబాయి ఉదయాన్నే లేవడం, హడావిడిగా వంట చేయడం, నైవేద్యం పెట్టడం ఇదంతా చూసి ఆవిడికి చెప్తాడు, అమ్మా, భగవంతునికి నైవేద్యం చేయడం ఇలా కాదు, శుచి శుభ్రం ఉండాలి. నువ్వు ఉదయాన్నే లేచి తిన్నగా వంటగదికి వెళ్ళిపోతున్నావు, అలా కాదు. ఉదయాన్నే లేచి స్నానం అది చేసి వంటగది అంతా శుభ్రం చేసి అప్పుడు వంట చేయాలి. ఆ తర్వాత నైవేద్యాన్ని స్వామికి అర్పించాలి అంటాడు. అప్పుడు ఆవిడ అంటుంది, అలాగా స్వామి, నాకు ఈ శుచి శుభ్రత ఈ ఆచార వ్యవహారాలు ఏమీ తెలియదు, రేపటి నుంచి అలాగే చేస్తాను స్వామి అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం అది చేసి వంటగదికి వెళ్ళి వంటగది అంతా శుభ్రం చేసి ఇలా చేస్తుండగానే టైం అయిపోతుంది. స్వామి వచ్చేస్తాడు. కిచిడి ఎక్కడమ్మా అని కూర్చొని అయినా ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పి వంటగది శుభ్రం చేసి వంట పాత్రలు శుభ్రం చేసి వండబోతుంటే ఇంకా టైం అయిపోతుంది. వెళ్ళిపోవాలి, అక్కడ మంగళారతికి వెళ్ళిపోవాలి. జల్దీ కరోమా అంటాడు స్వామి. అప్పుడు హడావిడిగా ఏదో చేసి వేడివేడి కిచిడి స్వామికి అర్పిస్తుంది. స్వామి వేడివేడి కిచిడి తిని పరిగెత్తుకుంటూ మంగళారతి సమయానికి గర్భగుడికి వెళ్ళిపోతాడు. ఇందులో మంగళారతి సమయం అవుతుంది. పూజారి వచ్చి తలుపులు తీస్తాడు, మంగళారతి ఇస్తాడు. మంగళారతి ఇచ్చినప్పుడు ఆ వెలుగు స్వామి ముఖం మీద పడినప్పుడు పూజారి గమనిస్తాడు. స్వామి మూతికి కిచిడి అంటుకొని ఉంటుంది. ఆ పూజారి అడుగుతాడు, స్వామి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి కిచిడిని మేనేజ్ చేశారని. అప్పుడు స్వామి నవ్వుకుంటూ జరిగిందంతా చెప్తాడు. సరే, మీరందరూ ఆ కరోమాబాయి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి,
రోజు నా కిచిడి ఆలస్యం అవ్వడానికి అతనే కారణం అని చెప్పి పంపిస్తాడు. ఈ పూజారి వెళ్ళి కర్మబాయి ఇంట్లోని సన్యాసికి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఈ సన్యాసికి అర్థమవుతుంది కర్మబాయి సాధారణ వ్యక్తి కాదు, మహాభక్తురాలు అని. సాక్షాత్తు జగన్నాథ స్వామి వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తున్నాడంటే ఆవిడ ఎంత పవిత్రాత్మురాలో కదా అని అప్పుడు గ్రహిస్తాడు. భగవంతుడికి చూసేది మనసు ఎంత పవిత్రంగా ఉంది, మనసు ఎంత శుద్ధంగా ఉన్నదని మాత్రమే చూస్తాడు, కానీ బాహ్య శుచికి అంత ప్రాధాన్యత ఇవ్వడని ఒక సన్యాసి గ్రహించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి రోజు కర్మబాయి కిచిడి తయారు చేసి మంగళారతి సమయానికి స్వామికి నైవేద్యంగా పంపిస్తూ ఉండేది. అది నేటికి ఆనవాయితీగా కొనసాగుతూనే ఉంది. దాన్నే ఇప్పుడు కర్మబాయి కిచిడి అని అంటారు. స్వామి స్వయంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి జల్దీ కరోమా అనడం వల్ల ఆవిడ పేరే కరోమా అయిపోయింది. కరోమా ఇప్పుడు మనం కర్మబాయి అంటున్నాం. ఆవిడ అసలు పేరు కరారాబాయి. కర్మబాయి కొంతకాలానికి పరమపదించింది. ఆవిడ పరమపదించిన తర్వాత స్వామి చిన్న పిల్లాళ్ళలాగా ఏడుస్తూ తినడం మానేశాడు. పూజారులు ఎన్నిసార్లు నైవేద్యం అర్పించినా ఆయన స్వీకరించేవాడు కాదు. బాధతో వెలిపిస్తూ కూర్చుండేవాడు. పూజారులు చివరికి ఎంతో నచ్చ చెప్పారు, స్వామి కర్మబాయి ఎక్కడికి వెళ్ళింది, మీ దగ్గరికే కదా వచ్చింది అని చెప్పి మెల్లగా స్వామిని ఆ బాధ నుంచి బయటపడేలా చేశారు. సాక్షాత్ స్వామి కర్మబాయి కోసం అంతలా విలిపించారంటే ఆవిడ ఎంత పవిత్రాత్మరాలో కదా, ఆవిడ భక్తి ఎంత ఉత్కృష్టమైందో మనకి అర్థమవుతుంది. సాధారణంగా భక్తులు భగవంతుని కోసం విలిపించడం మనం విన్నాం, కానీ భగవంతుడే భక్తుని కోసం విలిపించడం అనేది బహుశా ఈ కర్మబాయి జీవితంలోనే మనం చూస్తున్నాం. తన శుద్ధమైన భక్తితో ఆ జగన్నాథ స్వామి హృదయాన్నే కలచివేసినటువంటి మహాభక్తురాలు కర్మబాయి. అలాంటి మహాభక్తురాలు జీవితాన్ని ఒక్కసారి తలుచుకుంటేనే చాలు, మన జన్మ ధన్యమైపోతుంది. మనకు కూడా అలాంటి శుద్ధ భక్తి, శుద్ధమైన మనస్సు కలగాలని, అందుకు కర్మబాయి మనల్ని ఆశీర్వదించాలని, సదా ఆ జగన్నాథ స్వామి కృప మన మీద ఉండాలని ప్రార్థిద్దాం. ఆ చింతనలో జీవిద్దాం.